హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే స్నాక్ ఐటమ్ అండి, పన్నీర్ ఫ్రైస్. దానికి ముందు ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సాల్ట్, దానికి సరిపడినంత పసుపు, దాని తర్వాత నేను తీసుకునేది కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 2-3 స్పూన్లు, తర్వాత వేసానా లేదా అన్నట్టేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ పిల్లలకి ఘాటుగా ఉండకూడదు కదా, అందుకని. దాంతోపాటు కారం, ఇంకా చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అది మాత్రం ఇంపార్టెంట్. మళ్ళీ వాళ్ళకి నోటికి అది తగులుతూ ఉంటే వాళ్ళు తినరు కదా, అందుకని అనమాట. దీన్ని మంచిగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే, నేను కార్న్ఫ్లోర్ ఎక్కువ వేయటం లేదండి, అంత పిల్లలకి వేరేగా ఎందుకు పెట్టడము అని చెప్పి బయటవి తీసుకొచ్చినవి ఎక్కువ పెట్టడం ఇష్టం లేక జస్ట్ కోట్ అవ్వడానికి మాత్రమే సరిపడినంత నేను ఒక 2 స్పూన్స్ మాత్రమే నేను కార్న్ఫ్లోర్ వేసాను. వేసి నేను పన్నీరు ఇట్లా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకుని దాని మీద పెట్టుకున్నాను, ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటానండి. ఇది కూడా ఒక 1-1.5 స్పూన్, అంతకుమించి నేను వేసుకోను. ఇది ముద్దలాగా చేసుకొని ఆ పన్నీర్కి చక్కగా కోట్ అయ్యేలాగా నేను వాటిని అప్లై చేస్తాను అనమాట. పేస్ట్ లాగా పెట్టి వీటిల్ని డీప్ ఫ్రైకి రెడీ చేస్తాను నేను. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. పర్సనల్గా నాకు చాలా ఇష్టము, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకనే నేను వేశాను. ఇప్పుడు ఏంటంటే, దీన్ని ఈ మసాలా అంతా మంచిగా అతుక్కుని ఉండడానికి ఇంకొక స్పూను బ్రెడ్ క్రమ్స్ వేసి నేను జస్ట్ దీన్ని మొత్తం పన్నీర్ అంతటిని కోట్ చేస్తున్నాను. అది కూడా సింగిల్ లేయరేనండి, డబల్ లేయర్ అయితే కాదు. ఇంకా నేను దీంట్లో ఎగ్ ఇలాంటివి కూడా ఏమీ వాడట్లేదు. ఇప్పుడు నీట్గా అన్నీ కోట్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకొని నేను నూనె వేడి చేసుకోవడానికి మూకుడు పెట్టుకుని నూనె వేడయ్యింది అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని, మనకి నూనె వేడయింది అన్నప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని తీసుకుని దాంట్లో పెట్టేసుకుంటాను. జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటాం. వీటిని చాలా జాగ్రత్తగా ఫ్రై చేయండి. వేసిన వెంటనే మాత్రం తిప్పడానికి ట్రై చేయొద్దు. మనం అప్లై చేసిన లేయర్ లాంటిది ఉంటుంది కదా, అది వెంటనే ఊడొచ్చేస్తుంది అనమాట. అందుకని వెంటనే తిప్పొద్దు, కొంచెం టైం తీసుకోండి. చిన్న పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారండి. ఎక్కువ మసాలాలు వేయలేదు, ఎక్కువ కోటింగ్స్ కూడా దీంట్లో పెట్టలేదు నేను. తర్వాత మనకి మంచిగా ఈక్వల్గా బ్రౌన్గా ఫ్రై అయిపోయింది అని అనుకున్న తర్వాత టిష్యూ పేపర్లోకి పక్కకి తీసేసుకోండి. కొంచెం కూడా ఆయిల్ పీల్చదండి, ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే పిల్లలకి సాసులు, కెచప్లు ఇవన్నీ కావాలి కాబట్టి ఆ కెచప్లన్నీ ముంచుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా క్రిస్పీగా, అస్సలు ఆయిల్ తీయకుండా కొంచెమే కార్న్ఫ్లోర్ వేసి చేసేదండి పన్నీర్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. Thank you so much for watching. Bye bye.